హై హలో వర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఇస్ తారక్. శివం బజే అంటే ఈ పేరు వినగానే మనకి ఒక డివోషనల్ అండ్ మైథలాజికల్ ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ ఈ సినిమాలో ఇది మాత్రమే కాదు, అంతకు మించి అనిపించేలా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఆగస్ట్ 1st మన ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడడానికి హీరో అశ్విన్ బాబు గారు, అలాగే హీరోయిన్ దిగంగన మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ అశ్విన్ బాబు గారు. హాయ్ దిగంగన. హౌ యూ? Very good. How are you? ఐఎమ్ వెరీ ఫైన్ అండ్ యు ఆర్ లుకింగ్ సో ప్రెటీ. Thank you. That's sweet. ఇప్పుడు అశ్విన్ బాబు గారు మైండ్లో ఒకటి రన్ అవుతుంది, అరే ఏంట్రా హీరో నన్ను పెట్టుకుని హీరోయిన్తో నీ జోకులు అన్నట్టున్నారు ఆయన. తను నిజంగానే ప్రీతి, తను నిజంగానే ప్రీతి. ఎస్ ఎస్. అయితే అశ్విన్ బాబు గారు జస్ట్ జనరల్గా ఏంటంటే ఇండియన్స్ అందరికీ కూడా ఆగస్ట్ 15th అనేది ఒక స్పెషల్ డే. మీకు రెండు విధాలుగా స్పెషల్. ఆగస్ట్ 15th ఒకటి, ఆగస్ట్ 1st ఒకటి, మీ బర్త్డే కూడా కాబట్టి. అంటే ఈ సంవత్సరం నుంచి మీకు 3 స్పెషల్ డేలు ఉన్నాయేమో అని నాకు అనిపిస్తుంది. 6th సెన్స్ కొడుతుంది. ఆగస్ట్ 15th ఒక ఇండిపెండెన్స్ డే, ఆగస్ట్ 1st మీ బర్త్డే, ఆగస్ట్ 1st ద బ్లాక్ బస్టర్ డే. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. నాకు ఆగస్ట్ అనగానే గుర్తొచ్చేది నా బర్త్డే కన్నా ఆగస్ట్ 15th గుర్తొస్తుంది. ఫస్ట్ ఆగస్ట్ మంత్, తర్వాత అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే అలా 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 వచ్చేస్తుంది ఫస్ట్ ఆగస్ట్ అనగానే. తర్వాత మహేష్ బాబు గారు ఆగస్ట్ 9th. ఈ 3 ఉంటే తర్వాత మా నాగ్ సార్ది కూడా ఉంది. నాగ్ సార్ బర్త్డే కూడా అదే ఆగస్ట్ మంత్. బర్త్డే దాన్ని వదిలేస్తే ఇప్పుడు ఆగస్ట్ 1st శివం బజే అనేటప్పటికి మనం ఒకటి నమ్మి చేస్తాం, బాగుండాలని కోరుకుంటాం. ప్రతి సినిమా బాగుండాలి, అందరూ బాగుండాలి, అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. బట్ నాకేంటంటే ఒక యూనిక్ పాయింట్ ఎంచుకున్నాను. అది ఎలా ఏం రిసీవ్ చేసుకుంటారు. బర్త్డే రోజు కాకుండా ఇంకో రోజు అయితే గుర్తుండదు, కొన్ని ఏళ్ళకి మర్చిపోతాం. బర్త్డే రోజు ఏమి ఎలా అంటే అనుకోకుండా డేట్ కుదిరింది, మంచి డేట్ అన్నారు. అంటే ఏది ఆగస్ట్ 1st రిలీజ్ చేద్దామని ప్లాన్డ్గా అనుకున్న డేట్ ఏం లేదు. మేము యాక్చువల్గా జూలైలో అనుకున్నాము, ఆగస్ట్లో అనుకున్నాము. ఎప్పుడైతే పుష్ప ఇలా చేంజ్ అయిందన్నారు, పోస్ట్ పోయింది అని అన్నారు, మనం వచ్చేద్దాం సార్, లేకపోతే ఇప్పుడు ఆ డేట్కి రాకపోతే మళ్ళీ మనకి చాలా పోస్ట్ పోన్ అవుతుంది అనగానే ఇంకంతా ఈశ్వరేజ్జ ఓం నమ శివాయ అనుకున్నాం. ఇంకా ఆగస్ట్ 2nd కదా, శుక్రవారం, ఫ్రైడే. బట్ ఆగస్ట్ 1st అంటే ఒక లాంగ్ వీకెండ్ కదా. ఇప్పుడు అదే యాక్చువల్గా ఆ రోజేం హాలిడే కాదు. ఇక అది హీరో బర్త్డే, దట్టు మా మహేశ్వర్ రెడ్డి మూలి గారు ప్రొడ్యూసర్ గారి బర్త్డే కూడా ఆ రోజే. ఓహో. ఇక అది ఏంటంటే ఆయన కూడా తినకు కూడా తెలియదు అనుకుంటా ఎక్స్ప్రెషన్ చూస్తే. అదే మహేశ్వర్ రెడ్డి మూలి గారి బర్త్డే కూడా ఆగస్ట్ 1st. ఇద్దరిది ఒకే రోజు బర్త్డే. సరే ఇంకో 2వ తారీఖు వేసుకునేది ఏదో 1వ తారీఖు వేసేసుకుందాము, దాని ప్రకారంగా వెళ్దాము అని ఇంకా ఆయన అన్నారు. ఎస్ ఎస్ ఎస్. దిగంగన అంటే యాక్చువల్గా మాకంటే అశ్విన్ బాబు గారు తెలుసు, ఆయన ఎఫర్ట్స్ తెలుసు, అవన్నీ తెలుసు. మీరు కూడా ఏంటంటే తెలుగులో మీరు చేసింది కొద్దిగా సినిమాలు అయినా కూడా మీకంటూ ఒక గ్రేట్ రికగ్నిషన్ తెచ్చుకున్నారు. మీరు ఎంచుకున్న క్యారెక్టర్స్ అలాంటివి అనమాట. ఒక హిప్పీ వదిలేస్తే మిగతా అన్ని క్యారెక్టర్స్ కూడా బాగా రిజిస్టర్ అయిన క్యారెక్టర్సే కదా. సో మరి అంటే ఈ శివం బజీలో మేము చూస్తే మాకు ట్రైలర్ అంతా చూసిన తర్వాత ఏంటంటే హీరోయిజం ఎవ్రీథింగ్ కనపడుతుంది. బట్ వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ దిగంగన అంటే ఈ రోల్ మీరు చూస్ చేసుకోవడానికి స్పెసిఫిక్ రీజన్ అనేది ఏంటిది అంటే మాకు ట్రైలర్ అయితే ఏం కన్వే కాలేదు. See, I think the trailer is basically what people should look forward to the film, right? Because this is something that it's about people coming to the theatre and then unveiling what every role is about, right? Definitely I'm paired opposite Ashwin, and there is that little bit of fun in the film and, good things. Also, my part is something that adds value to the narrative, which I think has been always very important for me. I don't ever want to be a part of a film where I'm thinking that what the hell am I doing to the narrative, like even if I'm లేదు డార్లింగ్, తారక్ నిన్న డార్లింగ్ ఒక మాట అంటే మనం ట్రైలర్ కట్ చేసేటప్పుడు చాలా మనం మైండ్లోకి పెట్టుకొని మీకు కథ చెప్పాలి, పూర్తి కథ చెప్పకూడదు, ఇంట్రెస్టింగ్ తీసుకురావాలి, ఒక క్యూరియాసిటీ తీసుకురావాలి, అట్ ద సేమ్ టైం ఎలివేషన్ ఉండాలి, అన్ని రకాల ఆడియన్స్ని ఆకట్టుకోవాలి. ఇన్ని చేసేప్పుడు మళ్ళీ ఆర్ఆర్కి ఇచ్చినప్పుడు తనకో స్కోప్ ఇవ్వాలి, ఇన్ని చేస్తాం. బట్ ట్రైలర్లో అది ఎక్కడ కనపడలేదు అసలు. మరి అదే జనరల్గా అది అసలు ఎక్కడా కనపడలేదు. హైపరాది తినన్న సిచ్యువేషన్ తగ్గట్టుగా అక్కడక్కడ కనపడింది, హైపరాది ఎక్కడ కనపడలేదు పాపం నాకు. అంటే బట్ సినిమాలో నేను ఎక్కడుంటే నాతో పాటు 80% ఉంటాడు సినిమాలో. బట్ కానీ సిచ్యువేషన్ మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం అనేది ఇంకొకటి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఈ సినిమాకి ఎస్పెషల్లీ మనం ఏం అనుకోలేదు డార్లింగ్. జస్ట్ ఒక వైబ్రేషన్, ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక లార్డ్ శివ ఆయన చేయించుకుంటున్నారని నేనైతే ఫీల్ అవుతున్నా. ఇది నేను బలంగా చెప్తా. అదేంట్రా ఇలా అయిపోయింది తెలియదు అంతే.
నేను నిజంగా హిడింబా తర్వాత ఈ రోజున అందరూ అన్ని కథలు వింటుంటారు, నాకు వచ్చే కథలు వింటూ ఉంటున్నప్పుడు ఏదన్నా చేయాలన్నప్పుడు ఒక ఎంత ఈ ఇంట్రా కథలు అనే ఫీల్ అయ్యే టైంలో నాకు ఈ కథ వచ్చింది. నేను తర్వాత నేను ఏంట్రా కథలు లేవా అనుకున్న టైంలో ఈ కథ వచ్చింది కాబట్టి ఇదే బెటర్ అనుకుని ఒప్పుకున్నానని ఫీల్ అయ్యి నేను అన్నయ్యకి చెప్పాను, లే చాలా బాగుంది తమ్ముడు అని. మనకి ఆ వచ్చిన రోజు నుంచి ఈ రోజుకి ఎలా అయిపోయిందో కూడా నాకు తెలియదు. అంతా అలా కుదిరినాయి. శివేంద్ర గారు దొరుకుతారని అనుకోలే. లైక్ హనుమాన్ బిజీ, అప్పుడే మంగళవారం అప్పుడే నీకు నాసామిరంగా. ఆ సినిమాల తర్వాత డిఓపి శివేంద్ర గారు ఈ సినిమా చేయటం, ఆయన పేరు శివేంద్ర అని ఉండటం, శివం బజే అన్ని కలిసి ఇవన్నీ చూస్తే అది అలాగే అనిపిస్తుంది. ఈ అమ్మాయి మా మెడలో ఎప్పుడు ఏకముఖి రుద్రాక్ష ఉంటుంది, తను శివభక్తురాలు. సో ఇవన్నీ అంటే ఇప్పుడు ఆమె ఇంతకుముందు ఎవరో చెప్పారు మనోళ్ళు, అంటే ఆమె ఇన్స్టా చూసిన అవన్నీ కూడా శివుడికి సంబంధించి అవును అలా అనుకుని తీసుకున్నారా లేదంటే తీసుకున్న తర్వాత తెలిసిందని మీకు? అది ఈ అమ్మాయిని తీసుకుంటున్నాం అని చెప్పి నాకు పంపించారు, ఈ అమ్మాయిని ఓకే చేసామనేది. ఆ అమ్మాయి ఎలా ఉంటుందని ఇన్స్టా చూసినప్పుడు తనవన్నీ కనపడ్డాయి నాకు. ఓకే, నేను షాక్. అంటే దిగంగన ఎందుకు అనుకున్నారు? అంటే ఇప్పుడు ఫెమిలియర్ ఫేస్లో అనుకుంటాం కదా జనరల్గా. దిగంగన అంటే చేసింది ఒక 2-3 సినిమాలు చేసింది తెలుగులో, బట్ వై స్పెసిఫికల్లీ ఆ రోల్కి దిగంగన అని ఎందుకు అనుకున్నారు? తను ఒక డాక్టర్ బ్యాక్ డ్రాప్తో పాటు ఒక ఫార్మటికల్ కంపెనీలో ఒక మెయిన్ పొజిషన్ ఉన్న క్యారెక్టర్ చేస్తుంది. దానికి ఒక ఫేర్, దానికి ఒక అది స్టేచర్ ఉండాలి. అట్ ద సేమ్ టైం తను ఒక హయ్యర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అన్నిటికీ సింక్ అవ్వాలి, ట్రెడిషనల్ డ్రెస్కి సింక్ అవ్వాలి ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు 2-3 పేర్లు అనుకున్నారు. నాట్ ఓన్లీ దిగంగన, వీ గాట్ సమ్ 2-3-4 నేమ్స్. వెన్ విజయ్ కుమార్ అని తన పిఆర్ చూస్తే తను అర్బాస్కర్ డేట్స్ తనే తీసుకొచ్చారనుకుంటా. తన దగ్గర ఉన్న వాళ్ళలో చెప్పినప్పుడు ఇమ్మీడియట్లీ టీమ్ చూస్ అనమాట. చూసి నా దగ్గర చెప్పినప్పుడు నాకు అది పంపించినప్పుడు ఇవన్నీ చూసి ఇట్స్ లైక్ అదే చెప్తా డెస్టినీ. అదే మొత్తం రాసి ఉన్నాయి. ఇప్పుడు జనరల్గా చాలా మంది హీరోయిన్స్ ఉంటారు, వాళ్ళు ఎవరో శివభక్తులు అనేది, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఉన్నా కూడా ఇన్స్టాలో ఎవరో బెటరు, అవి పర్సనల్గా ఉంచుకుంటారు కానీ ఎంతవరకు గ్లామ్ ఫొటోస్ అప్లోడ్ చేస్తారు కానీ ఇలా ట్రెడిషనల్ ఫొటోస్ ఇవి అప్లోడ్ కూడా చేయరు. No, in fact, so many people in Bombay, especially my PR and all, they keep telling me that, Digangna, your Instagram is so spiritual. Like if you go, it's my ma, papa, then I'm going to one temple, then I'm going to another temple. She's like, listen, get time, she will go to some temple. She spent with family, లేకపోతే టెంపుల్, ఇవి రెండే నాకు తెలిసినంత వరకు. అని అయితే మీరు ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా అంటే చాలా అంటే పర్టిక్యులర్గా ఈ సినిమా చెయ్యాలి, మంచి సినిమా చేయాలి, ఇంత స్పేస్ తీసుకుంటూ వస్తుంటారు కదా. అంటే మరి మీ మైండ్లో ఇప్పుడు ఈ సినిమా ఓకే చేయడానికి ముందు ఎన్ని కథలు మీరు రిజెక్ట్ చేశారు? రిజెక్ట్ అని ఐ మీన్ మా దగ్గరికి ప్రొడ్యూసర్ లేని కథలు వస్తాయి, అవును, ప్రొడ్యూసర్తో కథలు వస్తాయి. లేదంటే ఈ లైన్ అనుకుంటున్నాం ఎలా ఉంది వినండి అంటారు. కొన్ని వచ్చేసి హారర్ అని వస్తే హారర్ వద్దండి అని చెప్తాను, లేదంటే ఇంకోటి చెప్తే నేను ఈ జోనర్ చేస్తాను ఇలా. అంతే కానీ కథని వేసి రిజెక్ట్ అని, లేదంటే ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఇది నాకు సెట్ అవ్వదండి. అదే ఇక ఇలాగా కొన్ని మనం అనుకోం. మేబీ ఒక 10-15 వరకు నేను హిడింబా తర్వాత విన్నా. కానీ అందులో ఏంటంటే ఒక సేమ్ హిడింబా లాగా ఉందనో లేదా ఇంకో పాయింట్ కొన్ని దానివల్ల ఈ టైం అంటే డార్లింగ్ నాకు స్పెషల్గా ఏంటంటే నా మీద ఎవరైనా ఒక రూపాయి పెడితే రూపాయి రావాలని కోరుకోను. నేను రూపాయి వచ్చేస్తే చాలనుకుంటాను. నా ప్రొడ్యూసర్స్ హ్యాపీ ఫీల్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం మనకి ఎంత వస్తుంది అనేది పక్కన పెడితే మనం చేసింది మంచి సినిమా ఒక 10 ఏళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నా కూడా అరే మంచి కథరా, భలే కథలరా అనే ఫస్ట్ మనం ఫీల్ అవ్వాలి అనే దాంట్లో నేను నమ్ముతా. దాని తోడు ఓంకారాన్ని కూడా అదే అంటాడు, నువ్వు సినిమాలు చేయకపోయినా పర్లా, మనకున్న ప్రొడక్షన్ ఉంది, ఓకే ఎంటర్టైన్మెంట్స్ ఉంది, నువ్వు చూసుకోవచ్చు, బట్ నువ్వు చేస్తే మంచి సినిమా చేయి, మంచి టీంతో చేయి. సక్సెస్ ఫెయిల్యూర్స్ మన చేతుల్లో ఉండదు, బట్ మంచి సినిమా చేయి, ఈ మంచిగా చెయ్యి, అంటే విజువల్ కానీ బాగుండాలి అని ఈ కీప్ ఆన్ టెల్లింగ్ మీ. అది ఎప్పుడు చెప్తూనే ఉంటారు. అది నా మైండ్లో ఉండిపోయింది. దట్టు నేను ఆడియన్స్కి ఏదన్నా మంచిగా ఇవ్వాలి, ఏదో చేసేయకూడదు అనే దాని మీద. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ ప్రశాంత్ వర్మ గారు కావచ్చు, లేకపోతే తమన్ గారు కావచ్చు, వీళ్ళందరూ నా డార్లింగ్స్. వాళ్ళందరూ దే కీప్ ఆన్ టెల్లింగ్ మీ దిస్, నువ్వు మంచి సినిమా చేయి. నేను మంచి సినిమా చేసి బాగా ఆడితే చూసే వాళ్ళలో వీళ్ళందరూ ఉన్నారు.
నాకు తెలిసిన వాళ్ళందరూ కోరుకుంటారు, నేను బాగా తెలిసిన వాళ్ళందరూ అది కోరుకుంటారు, ఇంక్లూడింగ్ నువ్వు కూడా. ఖచ్చితంగా 100%. ఎప్పుడెప్పుడు మీకు ఒక నేను ఇందాక అదే అన్నది, బ్లాక్ బస్టర్ ఆగస్ట్ రావాలని కోరుకుంటున్నాను యాక్చువల్గా దీంతో. థ్యాంక్ యూ. అయితే మీరు ఇప్పుడు అన్నారు రూపాయికి రూపాయి వచ్చేయాలని కోరుకుని రూపాయి అన్నీ వెనక్కి రావాలని. అంటే ఇంత హానెస్టీగా ఇంత చూజీగా ఉన్నవాళ్ళు ఇండస్ట్రీలో ఎంతవరకు అంటే వర్కౌట్ అవుతుంది అంటారా? నేను యాక్చువల్లీ ఈ ఫీల్డ్కి సెట్ అవ్వండి. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఈ ఫీల్డ్కి నేను సెట్ అవ్వను. ఫ్రాంక్గా చెప్పాలంటే ఓకే I2 పర్సనాలిటీ యాక్టింగ్ అని కాదు, నా క్యారెక్టర్కి నేను బిహేవ్ చేసే పద్ధతికి నేను చాలా ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ఉంటే ఎవరితోనా నేను కలుపుకొని మాట్లాడతాను. అంటే మనము వెళ్తూ ఇది కూడా తీసుకెళ్ళాం, ఆఖరికి మన చేతుకున్నది కూడా ఎప్పుడు ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు. ఆఫ్టర్ కరోనా అయితే అసలు ఎవరికి ఏమవుతుందో కూడా తెలియట్లేదు. ఏంటి దాపరికాలు, ఏది ఉన్నా కూడా ఫ్రాంక్గా ఉండాలని అంట, మనసులో ఒకటి బయట ఒకటి నాకు రాదు. ఇక్కడ ఏంటంటే అలా ఉన్నారని నేను అన్ను, నాకు అలాగా మాట్లాడటం రాదు. ఏదైనా మనస్ఫూర్తిగా ఉంటాను, ఏదైనా కష్టం అంటే ఐ ట్రై టు డూ సంథింగ్, లేదంటే నేను బాధపడిపోతాను ఫస్ట్, ఆ టైప్ అంటే జనరల్గా హీరోలు అంటే ఒక 10 సినిమాలు చేసిన తర్వాత ఒక ఫ్యాన్స్ కొంతమంది వస్తారు, అందుకే మీకు ఫ్యాన్స్ ఉంటారు ఎవరో కూడా. ఎలా అంటే నియరెస్ట్ కనెక్షన్స్ సోల్ కనెక్షన్స్ అంటారు కదా, అలా అనమాట. అశ్విన్ అంటే మావాడు అనుకుంటాను. నిజంగా అది నిజంగా నాకు పెద్ద బ్లెస్సింగ్ బికాస్ ఆఫ్ క్రికెట్. ఆ క్రికెట్ మా CCL సెలబ్రిటీ క్రికెట్ ద్వారా క్రికెట్లో నాకు ఈరోజు నా క్రికెట్ ఏమి ఇచ్చిందని మా అమ్మ ఎప్పుడు తిడుతుంటుంది. ఈరోజు మా అమ్మకి చెప్తాను ఈ మాట. ఆ క్రికెటే నాకు తమన్ మా డార్లింగ్ని ఇచ్చింది, సాయిధరమ్ తేజ్ డార్లింగ్ని ఇచ్చింది, ప్రశాంత్ డార్లింగ్ని ఇచ్చింది, నాకు ప్రిన్స్, అఖిల్, వీళ్ళందరూ నాకు, నేను ఎక్కడికి బయటికి వెళ్ళే అలవాటు, నేను ఎక్కడికి ఎక్కువ తిరగను. క్రికెట్ అనే ఒక మీడియం, ఆది సాయి కుమార్ కావచ్చు, సందీప్ కృష్ణ, వీళ్ళందరూ కూడా నాకు క్రికెట్లోనే బాగా పరిచయం. అట్ ద సేమ్ టైం ఓంకార్ బ్రదర్గా నేను చేసే సినిమాల ద్వారా నన్ను చూసే వాళ్ళ ద్వారా, స్టార్మా ద్వారా, లేకపోతే జీ తెలుగు ద్వారా నేను అనేవాడిని తెలుసు. ఇది ఏదైతే ఉంటుందో మనం మాట్లాడే ఎక్కువ రిలేషన్, ఫ్రెండ్షిప్, ఇతను ఏదైనా చేస్తే బాగుంటే ఇతను బాగుండాలని కోరుకుంటున్నారు. డెఫినెట్గా శివం బజేకి రావాలి, వస్తుందని అయితే మేము మనస్ఫూర్తి కోరుకున్నాం. బట్ మళ్ళీ ఎక్కువ ఆశ పెట్టుకుని ఏదైనా కూడా బాధపడతారని ఎక్కువ ఆశ పెట్టుకోను. కానీ అంటే ఒక్కొక్క ట్రైలర్ ఇంతకుముందు మేము కొన్ని అంటే చాలా ట్రైలర్స్ చూస్తున్నాం కానీ కొన్ని ట్రైలర్స్ ఏంటంటే వైబ్ ఉంటుంది ముందే, ఆ పాజిటివ్ వైబ్ అనేది ముందే కన్వే చేస్తాయి కొన్ని ట్రైలర్స్. ఈ సినిమాలో ఈ నేను నువ్వు చెప్పినట్టు ఏదైనా ట్రైలర్ చూసి చెప్పేస్తా, కానీ మన వైద్యం మనకు పనిచేది కదా, మనం చూసినప్పుడు అదే ఇప్పుడు నేను అంటున్నా హనుమాన్ అనే ట్రైలర్ చూసినప్పుడు కూడా నాకు అనిపించింది, అంటే అందరూ అనుకున్నట్టు ఇదేదో చిన్న సినిమా అయితే కాదు, దెర్ ఇస్ సంథింగ్ బియాండ్ మూవీ అనేది అనిపించింది. అదే మ్యాజిక్ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఇది చూస్తున్నా కూడా నేను అదే రోజు నాకు ఆ రోజే మీకు చెప్పాను యాక్చువల్గా, ఆ వైబ్ అనేది ఉంది సినిమాలో. ఖచ్చితంగా ఒక చిన్న వేవ్ అయితే కనుక క్రియేట్ చేస్తుంది. అదే డార్లింగ్, ఒక మంచి కాన్సెప్ట్ డార్లింగ్. నువ్వైతే అంటే నేను ఎదురుగా ఉంటే కనుక అన్న ఆర్ డార్లింగ్ ఆర్ అశ్విన్ గారు వచ్చి భలే పాయింట్ పట్టుకున్నాం, భలే సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ వదిలేసాను, ముందు మనం ఒకటి నమ్మి చేయాలి కదా, భలే మంచి పాయింట్ పట్టుకున్నాం అన్న, అయితే నువ్వు వచ్చి పట్టుకుంటావు. అదైతే నేను సక్సెస్ అనేది పంచభూతాలు, ఈ అన్ని చాలా కారణాలు ఉంటాయి పెద్ద సక్సెస్ అనేది. ఇంకోటి అన్న, ఇప్పుడు సక్సెస్ అంటే బేసిక్గా థియేటర్ సక్సెస్ అనేది ఒకటే కాదు, ఒకప్పుడు ఉండేది అది. ఇప్పుడు అతడు అనే సినిమా థియేటర్స్లో దాన్ని యావరేజ్ అన్నారు, అదన్నారు. మరి ఈ రోజు మహేష్ బాబు గారి సినిమాలు చూస్తే ఫస్ట్ మనం మాట్లాడుకున్న అతడు ఉంటుంది యాక్చువల్లీ. 200% స్టార్ మాల్ ఇప్పుడు ఎన్నిసార్లు వేసారో తెలియదు. అప్పుడు అనుకుని ఉండొచ్చు ఆయన, అరే నేను నా జడ్జిమెంట్ ఈ రోజు రాంగ్ అయిందని చెప్పి. బట్ కాకపోతే ఏంటంటే సక్సెస్ మనం ఎన్ని సినిమాలు చేసాం నేను అదే నమ్మి చేస్తాను. ఎందుకంటే మీరు అంటారు చూడండి, ఒక ఫ్రైడే చాలని, ఆ ఫ్రైడే ఆ కాన్సెప్ట్ పక్కన పెట్టేస్తే ముందు మన ప్రయత్నం తప్పు అవ్వకూడదు. నా కథ నచ్చే డిఓపి శివేంద్ర గారు కావచ్చు, ఆ కథ నచ్చే మహేశ్వర్ రెడ్డి మూలి గారు ప్రొడ్యూసర్ గారు కావచ్చు, ఆ కథ నచ్చే చోటా కే ప్రసాద్ ఎడిటర్, ఎక్కడ పోతా చిన్నవాడ సామాజవర్గం ఎడిటర్, ఆ కథ నచ్చే మన సాయి సురేష్ ఆర్ట్ డైరెక్టర్, నాకు రాజు గారికి ఇది 1 అతనే 3 అతనే మళ్ళీ ఈ సినిమా. అంటే కథ నచ్చకపోతే ఎవరు రారు. అది నేను ఓపెన్గా చెప్తా, ఆ కథ నచ్చొచ్చారు, నేను అక్కడి నుంచే నా కాన్ఫిడెన్స్, ఓకే మనం మంచిదిగా చేస్తున్నాం, మనం మంచిలోనే వెళ్తున్నాం, మనం అనుకున్నదే జరుగుతుంది. దానికి తగ్గట్టుగా అన్నీ జరిగినాయి. దేవుడి దేవల్ల, శివయ్య దేవల్ల టీజర్ బాగా వచ్చింది, రిలీజ్ చేసిన ప్రతి దాని గురించి మాట్లాడుకుంటున్నారు. అందులో ఇప్పుడున్న ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఇప్పుడున్న మీడియా రేంజ్కి మనం ఏదన్నా కొత్తదనం చెప్పకపోతే అస్సలు డార్లింగ్ అసలు పట్టించుకోరు.
అంటే యాక్చువల్గా అన్నారు కదా ఇప్పుడు వరకు అంటున్నారు కదా మీరు ఒక ఫ్రైడే చాలని, ఈసారి ఫ్రైడే కాదు ఈ థర్స్డే చాలు. అవును, మా థర్స్డే బిగ్ రిలీజ్ థర్స్డే థర్స్డే రిలీజ్ అవ్వాలనుకుంటున్నాను. అవుతుంది. అవును. అయితే దిగంగా అంటే ఫిల్మ్ చూస్తేనేమో మొత్తం ట్రైలర్ అంతా కూడా చాలా అంటే ఒక కంపోజ్డ్గా చాలా లేయర్స్ కలిసి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అలా ఉంది. బట్ మరి సెట్స్లో చేసేటప్పుడు ఎలా ఉండేది అశ్విన్ గారితో? ఈయనంటే చాలా ఎలా ఉంటారో మాకు తెలుసు, మరి అక్కడ ఎలా ఉండేది? ఇంతే ఇలాగా ఉండేదా, లేదా కొంచెం అన్న ఆ టామ్ అండ్ జెర్రీ కైండ్ ఆఫ్ థింగ్ లేదంతా ఉండే, లేకపోతే స్పిరిచువల్గా ఎవరు వాళ్ళు కూర్చొని ఎలా ఉండేవాళ్ళ? He is always pulling my leg, I think. బట్ అవును, అది అంటే నేను ఎప్పుడు తను ఏదో రకంగా కదిలిస్తూనే ఉంటాం. అంటే నాకు మనం ఏం మాట్లాడుతాం తనకు అర్థం అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అది మన సేఫ్ అనమాట. తనకి లాంగ్వేజ్ రాదు కదా. వాట్ హ్యాపెండ్ అంటే మన ఒక డైలాగ్ అనేవాడు, కమ్ దేర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనేవాడిని. అది బాగా నవ్వుకునేది. బట్ నేను ఎందుకంటే డార్లింగ్, తన హిందీ, తను వచ్చింది కొత్త, తనకి ఎలా ఉంటుంది మన లొకేషన్ రాగానే. ఇప్పుడు మనమే ఒక కాశీకి వెళ్ళామనుకున్నా దర్శనానికి, ఎంత కొత్తగా ఉంటుంది, ఎవరు ఏం తీసుకెళ్తారు, మీ తినాలి మా తినాలి అన్నట్టుగా కాన్సెప్ట్ ఏముంటాయో మనకి తెలియదు. తను వచ్చింది, తనకి కొంచెం సెట్స్లో ఫ్రీ అవ్వాలి అని చెప్పి నేను అది అనుకోనే తను కాస్త నవ్విస్తూ చేస్తూ తనతో తను మనతో ఫ్రీ అయిపోతే సీన్స్ బాగా వస్తాయి అనేది మా మెయిన్ మోటివ్. అలా తను బాగా కలుపుకొని బాగా ఎంజాయ్ చేసాం సెట్స్లో మాటికి. ఒక స్పెసిఫిక్ ఇన్సిడెంట్ ఏమైనా ఉందా షేర్ చేసుకోవడానికి? No, I feel right from day one, because we did not have any rehearsal as such, right? So there was no, oh, this is one day ice breaking, right? So it's almost like you are at the spot, getting to know everybody in the process of working and shooting together. I think it's always nicer to work with people who are not full of themselves. You know, I don't like people that are, you know, constantly talking about, oh, I'm this and I've done this and I've done that. I'm like, yeah, okay, like I don't want to discuss this, right? I like people that are chilled out. I like people that, you know, have that kind of free space for other people to walk in. Yes. You know, it's not got to be if I am an important person or not. You know, I notice things in people, how they treat people that are probably like their staff, right? Or other people. It's very important how you treat other people. With Ashwin, with Apsar sir, with Sivendra sir, in fact, our DOP, I think we had this momentum of just being so casual, and you know, it's like we've known each other for a very long time. There's not a lot of filter, but with a lot of respect, right? There has always been that line of respect. Arbaz sir, for that matter. Like with all these people, I can sit and chat. You know, so when we're not shooting, we're chit-chatting. కంఫర్ట్ అయిపోతే డార్లింగ్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు హాయ్ హలో అనుకుని వెళ్ళిపోతారు. అది కాదు, మనం కొంచెం తనకి ఆ స్పేస్ ఇస్తే ఇది మనదే అని తను ఫీల్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది అనేది. అంటే మనం వెళ్ళే లొకేషన్స్ టఫ్ ఉండొచ్చు, లేకపోతే ఎక్కడో చేస్తాం, ఏదో ఇబ్బందులు ఉంటే ఒక సీన్ మాల్లో చేసాం, తనకి అది ఇవ్వకపోతే అందులో తెలుగు చదివేయాలన్నా ఏదైనా చెప్పాలన్నా తనకి ఈజీ అవ్వాలని మేమందరం చాలా, నేను బేసిక్గానే అలా ఉంటాను, తనతో ఇంకొంచెం. The only thing that I feel I missed out on were the jokes, especially with Hyper Adi and Ashwin. I know that they were cracking jokes all the time, and every time I think I've missed the party, you know, because I'd walk in and I'd be like, what was the joke? And by the time they translate, the joke is over. Right? Come to my room. It was so funny. ప్రభాస్ అన్న డైలాగ్ ఉంటుంది, కమ్ టు మై రూమ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. I think it was just a running joke, because Hyper Adi also, every time I asked him what's the joke, and he is trying really hard, okay, so he's thinking how to explain me the joke to a point where we both like, it's okay. అది ఏమంటాడంటే, ఆదిని అడుగుతుంది ఏం జోక్ ప్లే చేశారని. ఆది ఏమంటే, నేను ఇప్పుడు మీకు చెప్పాలంటే నాకు ఇంకో ట్రాన్స్లేటర్ కావాలి, మళ్ళీ ఇంకో జోకు. లైక్ బాగా జరిగింది. It's fun, I'm saying. It's good fun show. అయితే యాక్చువల్గా మీరు ఎంచుకునే కథలు ఎంత బాగుంటాయి, కొత్తగా ఉంటాయి, యూనిక్ పాయింట్ ఉంటుంది, మీరు ఎంత స్ట్రగుల్ అయి చేస్తారు. మరి బట్ మేక్ ఓవర్ అనే విషయంలో ఎప్పుడు ఎందుకు మీరు ట్రై చేయలేదా, లేదంటే ఆ కథలకు అవసరం లేదనా? హిడింబా అప్పుడు నాకు అసలు గడ్డం ఇది ఇంత లేదు, మేసం తిప్పి దీని వరకు అంటే కొంతమంది దానికి యాక్చువల్గా నేను ఫుల్ బల్కీ చేసి అదే చూస్తేనే వాడు ఒక రాక్షసుడిలా కనపడాలని ప్రిపేర్ అయ్యాను. దానికి దీనికి నేను చాలా చేంజ్ ఓవర్ అయ్యి, అంటే ఒక పక్కింటి అబ్బాయి కుర్రోళ్ళ కనపడాలని చెప్పి ఈ క్యారెక్టర్కి నేను
ఎస్పెషల్లీ ఈ సినిమాలో నేను ఓన్లీ చెక్ షర్ట్స్, పక్కింటి అబ్బాయిలా కనపడాలని ఓన్లీ చెక్ షర్ట్స్, దానికి తగ్గట్టుగా కొంచెం లీన్ అవ్వాలని చెప్పి దానికి తగ్గట్టుగా ఆ క్యారెక్టర్కి దీనికి మారి కొంచెం గెడ్డం పెంచి ఈ టైపు చేంజ్ ఓవర్స్ ఎంత మనకి ఆ కథకి ఎంత కావాలి, ఆ కథలో ఏంటి నా క్యారెక్టర్, ఆ కథకి ఎంత కావాలి అనేది దాని ప్రకారంగా చేశారు. నిజం చెప్తున్నా, నాకు ఏదైనా కథ నచ్చి ఇలా మారిపోవాలన్నా కూడా మారిపోతా. నాకు అంత ఇష్టం సినిమా అంటే. నేను 100% ఈ కథకు మీరు ఇలా చేయాలి సార్ అని ఓ డైరెక్టర్ ఓ ప్రొడ్యూసర్ వస్తే ఆ కథ నాకు నచ్చితే ఐ విల్ డూ దట్. అది ఉంది నాకు. అయితే మాకు ట్రైలర్ చూస్తేనే గూస్ బంప్స్ లాస్ట్ షాట్లో శివుడు నడిచి వచ్చేస్తున్నాడు అనేది చూపించారు కదా. అంటే ఇప్పుడు ఇది హనుమాన్ వచ్చింది కాబట్టి ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు. బట్ ఇది మీరు మొదలుపెట్టిన హనుమాన్ ముందే మొదలు పెట్టారు. రైట్. అప్పటి నుంచే హనుమాన్ రిలీజ్ అవ్వక ముందు ఒక 8 నెలల క్రితం శివేంద్ర గారు కథ చెప్పారు. నేను అంటాం దాని తర్వాత ఏంటంటే రిఫరెన్స్లు అనేవి ఎందుకంటే చిరంజీవి గారి విశ్వంబరాలో అలాంటి పెట్టడంతో ఏంటంటే అయిపోయినాయి. బట్ మీరు ముందే ఓకే చేశారు కదా. సో అంటే ఆ శివుడు నడిచి వచ్చేది అదంటే ఎలా ఉంటుంది అంటే బేసిక్గా ఆయన నడిచి వచ్చినా కూడా ఏంటంటే ఒక ప్రళయం అనేది కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది కదా. సో ఆ క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది అనేది చాలా ఎక్సైట్ చేస్తుంది మమ్మల్ని. నా క్వశ్చన్ ఏంటంటే డార్లింగ్, అంటే ఆయన శివుడాజ్ఞ లేనిదే చేవైనా కుట్టదు అంటారు. ఆయన ప్రత్యేకంగా ఎక్కడికి వచ్చి ఆయన ఏం చేయవసలేదు. ఇప్పుడు 2024లో వచ్చి తారక్ నేనే శివైని అని అన్నా కూడా అని అంటాం. అంటే ఏ రూపంలో ఎలా వచ్చాడు అనేది మనం ఏమీ కనిపెట్టలేం. ఆయన బ్యాక్గ్రౌండ్ ఒక నడిపేది ఉంటుంది. అది డెస్టినీ అనుకోవచ్చు, దాన్ని విధి అంటారు, లేకపోతే జరిగే సంఘటనలను బట్టి రే అసలు నిన్నటి వరకు నాకు ఏంటో తెలియదు ఇవాళ ఇలా అయిపోయి మనం చేసుకున్న ఇది అంటారు, కర్మ అంటారు, పుణ్యం అంటారు, రకరకాల మాటలు ఏదో వాడతారు కదా. అలా ఈ కథకి తగ్గట్టుగా ఆయన అవసరం ఉన్న చోట ఆయన ఎంట్రీ ఉంటుంది. అది అంతే తప్పితే మనం కావాలని మనం ఏదో అసలు లేదు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో అది అవసరం. నేను అదే కావాలని అంటే ఇప్పుడు అనుకుంటానేమో ముందే ఓకే చేసి మంచిదేగా. ఇంకో మాట అబ్బా, హనుమాన్ చూసి లేదా కల్కిని చూసి మంచిదేగా. మన 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 సనాతన ధర్మం లేకపోతే మన దేవుళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నాం ఉండాలి. అంతకు మించి ఏం కావాలి? మనం అందరూ ఆనందపడాలి. ఒక సినిమాలో హనుమంతుల వారిని, ఒక సినిమాలో కృష్ణుల వారిని, ఒక సినిమాలో రాముల వారిని, ఒక సినిమాలో మనం చెప్పాలి. మనం మన లైక్ మన పిల్లలకి లేకపోతే నెక్స్ట్ జనరేషన్స్కి మనం చెప్పకపోతే మనకు అప్పుడు ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు, లేకపోతే నాగేశ్వరరావు గారు రాముడు కృష్ణుడు అని మనకు చెప్పపోతే మనకి తెలియదు. ఇప్పుడు మనం ఇలాంటివి చెప్పకపోతే ఏం తెలుస్తుంది? ఒక వైబ్రేషన్, ఒక పాజిటివిటీ లేదా డెస్టినీ మనం చెప్పాలంటే నేనైతే అసలు అనుకోవడం నేను అనేది అది చాలా ఎక్సైట్ చేస్తుంది బేసిక్గా. సో అంటే అది ఎలా ఉండబోతుంది అంటే గ్రాఫికల్గా మొత్తం చూపించబోతున్నారా లేదంటే ఎలా ఉండబోతుంది అది? అంటే ఈ మా ఒక శివం బజే సినిమా ఆయన నమ్ముకునే చేసాం. ఆయన వచ్చే ప్లేస్ కూడా మంచి ప్లేసు. దానికున్న బడ్జెట్స్లో నా మీద ఉన్న బడ్జెట్లో నా మీద ప్రొడ్యూసర్ గారు ఎంత పెట్టాలో దానికి మించే పెట్టారు ఆయన, మహేశ్వర్ రెడ్డి గారు. డెఫినెట్గా బాగా చూపించాం. మీకు చెప్దాం అనుకున్న కథని ఒక చిన్న ఫీల్, ఒక ఎమోషన్, ఒక గూస్ బంప్స్ వచ్చేలాగైతే చేస్తాం. ఎస్, అంటే ఆ వైబ్ కనపడుతుంది కాబట్టి దీనికి మీరు ఒక రకంగా అంటే ఫ్రాంక్గా మాట్లాడాలంటే మీరు ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ అంటే ఓంకారంతో చేసి పక్కన పెట్టేస్తే మిగతా సినిమాలన్నింటిలో దిస్ ఈజ్ ద అంటే ఇంత బజ్తో రిలీజ్ అవుతున్న సినిమా అయితే మాత్రం ఖచ్చితంగా. థ్యాంక్ యూ డార్లింగ్. చాలా మంది అన్నారు మీరు చేసిన సినిమాల్లో ఎందుకు తమన్ అన్నాడు, ఎవరితో? శివేంద్ర గారితో. మొన్న ట్రైలర్ లాంచ్ రోజు పైన పరిచయం డార్లింగ్ శివేంద్ర గారు తమ్ము అని పలకరించేటప్పుడు మావోడు ఇప్పుడు వరకు చేసిన సినిమాల్లో అసలు కాంపాక్ట్గా ట్రైలర్ అదిరిపోయింది. నాకు కథ కూడా తెలుసు, చెప్పాడు వాడు, భలే ఉంది అనగానే అదొక ఆనందం. అది అంతే. యాజ్ ఎ ఫ్రెండ్గా నాకు తమన్ ఫ్రెండ్ అంటాం కన్నా ఈజ్ లైక్ మై బ్రదర్, బిగ్ బ్రదర్. ఇంకోటన్నా మన ఫ్రెండ్స్ అన్న వాళ్ళు లేకపోతే దగ్గరగా ఉన్న వాళ్ళే చెప్తారు, బాగోలేకపోతే బాగోలేదని చెప్పిన వాళ్ళే మన దగ్గర వాళ్ళు యాక్చువల్గా. నేను ప్రతిదీ సౌండింగ్ లేదు తను అడుగుతా, నో కంప్లైంట్ ఆన్ దిస్ అన్నాడు. నేను సాంగ్లు పంపించిన ఆర్ఆర్ ట్రాక్లు కూడా పంపిస్తా. నేను నాకేంటంటే నాకు భగవంతుడు ఇచ్చాడు తమన్. అవును, అందరికీ ఉండదు కదా, నాకు అది అంతే. ఎస్, మొత్తానికి మీరు చెప్పినట్టుగానే మీరు ఏదైతే చెప్తున్నారో అదైతే ట్రైలర్ అయితే రిఫ్లెక్ట్ చేసింది 100%. మా అందరికీ కూడా August 1 ఎప్పుడు వస్తుందా, శివం బాజీ ఎప్పుడు చూద్దామా, శివయ్య ఎక్కడ వస్తాడా, ఆయన ఎలా వస్తాడు, ఇవన్నీ చూడాలని. శివయ్య రావడంతో పాటు శివయ్య లేలని ఎంజాయ్ చేస్తావు తారక్ నువ్వు. నేను చెప్తున్నాను శివయ్య అంటే ఆయన
కలిపేవి కొన్ని ఉంటాయి, యూ ఫీల్ హ్యాపీ. యా, దాంతోపాటు మీ ఇద్దరికి కూడా ఒక బ్లాక్ బస్టర్ హిట్ పడాలని కూడా కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తారక్, నేనైతే ఎస్పెషల్లీ ఆగస్ట్ 1 నీ కాల్ కోసం వెయిట్ చేస్తాను. డెఫినెట్గా నాకు నీకున్న రిలేషన్ నాకు తెలుసు కాబట్టి ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ కాల్. డెఫినెట్గా నువ్వు చూసి చెప్పాలి, ఎస్ నువ్వు ఇంత అనుకుంటావు, అట్లీస్ట్ ఇంత ఉన్నా కూడా నేను హ్యాపీ. అందుకే నేను చెప్తుంది మీకు, నేను అనుకున్న ఫీలింగ్లో ఇంతే చెప్తున్నాను, అది ఎంత అవుద్దని నాకు ఆశ. ఇంకా హ్యాపీ డార్లింగ్, ఇంకా హ్యాపీ. See, ఎందుకంటే నవేడేస్ ఎవ్రీవన్ ఎవరైతే వాచ్ చేస్తున్నారు సినిమాలు, ప్రతి ఒక్కరు వారు ఒక డైరెక్టర్గానే ఫీల్ అయ్యి చూస్తున్నారు బికాస్ ఆఫ్ ఓటీటీసీ అని. వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి ఏదో ఒక అంశం నచ్చినా, వాళ్ళు అనుకోనిది ఏదైనా కనిపించినా, అరే ఇది భలే చేశారని అక్కడక్కడ అనిపించినా కూడా సినిమాలను ఆశీర్వదిస్తున్నారు. నేను రీసెంట్గా మహారాజా కావచ్చు, హనుమాన్ కావచ్చు, కల్కి కావచ్చు, అంటే మనం కొన్ని అనుకుంటాం కదా తారక్ డార్లింగ్, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అంటున్నాను. నేను హనుమాన్ కూడా నేను అనుకున్నదే, నేను ట్రైలర్ చూసి బాగుంటుంది సంథింగ్ హ్యాపీ అనుకున్నా, చూసిన తర్వాత నేను ఇమీడియట్గా తేజకి టెక్స్ట్ చేశాను, అందుబాటులో లేడు, ఎక్కడ ప్రమోషన్స్లో ఇక్కడ తిరుగుతా ఉన్నాడు బిజీగా, టెక్స్ట్ చేశాను, రిప్లై ఇచ్చాడు. చెప్తున్నా, రిప్లై ఇచ్చాడు. మీరు 100% అందుబాటులో ఉంటారు, నేను అవసరమైతే కలుస్తాను కూడా మిమ్మల్ని. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ శివం విజయ్ ఫర్ ద August 1st గ్రాండ్ రిలీజింగ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.